బట్ వి గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్క్వాడ్ అట్లా అనౌన్స్ అయింది అని రాగానే అది చూడగానే రియాక్ట్ ఏంటి బ్రో? హే ఏందిరా ఇది అనిపించింది? అయితే అనుకున్న స్క్వాడే ఉంది అనిపించిందా? కొన్ని రింకు సింగ్ ఒక పెద్ద మిస్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తే 4 స్పిన్నర్స్ తీసుకున్నారు, కానీ అక్సర్ జడేజా ఇద్దరు సిమిలర్ కైండ్ ఆఫ్ స్పిన్నర్స్. డెఫినెట్లీ చాలా అయితే డిజర్వ్ చేస్తాడు అక్సర్. జడేజా ఆబ్వియస్లీ ఉండాలి టీమ్ లో, కానీ అక్సర్ ప్లేస్ లో ఏమైనా రింకు ఉంటే బెటర్ ఉండేనా? ఎందుకంటే ఫినిషింగ్ రోల్ లో చూసుకుంటే రింకు ఇప్పుడు దాకా ఇంటర్నేషనల్ లో కూడా తన యావరేజ్ గానీ 89, స్ట్రైక్ రేట్ 160 ఏం చేయగలుగుతుందో ఫినిషింగ్ రోల్ లో. సో రింకుది కొంచెం హార్ట్ పిల్ టు స్వాలో ఏమో రింకుకి అన్నట్టు అనిపించింది. ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ అడిగేశాను. ఆశిష్ బ్రో, యువర్ ఇనిషియల్ థాట్స్ ఆశిష్ చూడంగానే స్క్వాడ్ ని ఏమనిపించింది? బాగుంది అనిపించిందా? ఎక్కడ తేడా కొడుతుంది అనిపించిందా? బాగుంది స్క్వాడ్, ఏమైనా స్క్వాడ్ బాగుంది, కానీ ఓవరాల్ స్క్వాడ్ బాగానే ఉంది. ఓకే, స్క్వాడ్ ఏంట్రా ఫస్ట్ అంటే మన టాప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓపెనర్స్ ఎవరిని పిక్ చేశారంటే, అంటే ఐపీఎల్ లో ఎవరు ఓపెన్ చేస్తారో పక్కన పెడితే మనకు తెలిసి ఎవరు ఓపెన్ చేయబోతున్నారు. ఐ థింక్ ఇట్స్ రోహిత్ శర్మ అండ్ జైస్వాల్. లెట్స్ స్టార్ట్ విత్ యు విహారీ. యు థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఓపెనింగ్ కాంబో వి కుడ్ హావ్ గాట్ ఈ వరల్డ్ కప్ కి? డెఫినెట్లీ, ఎందుకంటే విరాట్ కోహ్లీ యు నీడ్ హిమ్ ఎట్ నంబర్ 3. కంట్రోల్ చేయాలి గేమ్ లో. అది ఐపీఎల్ డిఫరెంట్ సినారియో, కానీ ఇక్కడ చూసుకుంటే ఇండియన్ టీమ్ కి హీ వాజ్ బెస్ట్ ఎట్ నంబర్ 3. ఓపెన్ కూడా ట్రై చేయడం జరిగింది, కానీ అది కాదు. జైస్వాల్ రోహిత్ శర్మ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఫాస్ట్ గా స్టార్ట్ అందిస్తారు. తర్వాత విరాట్ కోహ్లీ కంట్రోల్ చేస్తారు నంబర్ 3. నా ప్రకారం అయితే వాళ్ళిద్దరే ఓపెన్ చేయాలి, జైస్వాల్ ఇంకా రోహిత్ శర్మ. ఓకే ఆశిష్, మై క్వశ్చన్ టు యూ ఇస్, ఇప్పుడు వేరే వాళ్ళు కంటెండర్స్ లేరా, వాళ్ళు ఎందుకు ఉండకూడదు అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు ఐమ్ షూర్ రుతురాజ్ గైక్వాడ్ ట్రెమెండస్ ఫామ్ లో ఉన్నాడు, గిల్ కూడా డీసెంట్ ఫామ్ లో ఉన్నాడు. 2023 వాస్ ఫినామినల్ ఫర్ గిల్. సో వీళ్ళిద్దరు లేకపోవడం, హౌ డు సీ దిస్? ఐ థింక్ వెరీ అన్ఫార్చునేట్ వాళ్ళిద్దరు లేకపోవడం, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎంతమందిని తీసుకెళ్ళాలి అంతమందిని తీసుకెళ్తారు. అండ్ జైస్వాల్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. బాలర్స్ అందరూ కష్టం అవుతుంది. అండ్ జైస్వాల్ కూడా మన సెంచరీ స్కోర్ చేశాడు అండ్ డ్రీమ్ ఫామ్ లో ఉన్నాడు. తన స్ట్రైక్ రేట్ తెలుసు, ఎలా అయితే 6 స్కోర్ చేస్తున్నాడు. సో ఐ థింక్ గుడ్ మూవీ అనిపిస్తుంది. వెరీ అన్ఫార్చునేట్ రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడం, బట్ దెన్ గుడ్ మూవ్. 15 మంది మాత్రమే ఉండగలరు కదా విహారీ. వి నో దిస్ ఫర్ ఎ ఫ్యాక్ట్. 15 మెంబర్స్, ఇప్పుడు 17 పంపించచ్చు, 20 పంపించచ్చు అంటే ఇంకా చాలా మంది నేర్చుకోవచ్చు, కానీ కుదరదుగా. బట్ దాంట్లో సంబడి హాస్ టు మిస్ అవుట్. అన్ఫార్చునేట్లీ ఇట్స్ రుతురాజ్. యూ థింక్ తను పెకింగ్ ఆర్డర్ లో ఉంటాడా? అంటే సెలెక్టర్స్ లిస్ట్ లో అయితే ఉండుంటాడు ఫర్ షూర్, బట్ రైట్ నో మేబీ ఇద్దరినే పిక్ చేయాలంటే రుతురాజ్ డజంట్ ప్రాబ్లమ్ ఫీచర్. అక్కడ చూస్తే స్టాండ్ బైస్ లో కూడా గిల్ ఉన్నాడు, రుతురాజ్ లేడు స్టాండ్ బైస్. సో దే లుకింగ్ ఎట్ గిల్ యాజ్ అ థర్డ్ ఓపెనర్, అండ్ మేబీ రుతురాజ్ మైట్ బీన్ ద 4th ఓపెనర్. మనకు తెలియదు మరి సెలెక్టర్స్ మైండ్ లో ఏముండే, బట్ ఫర్ మీ టాప్ అక్కడ రోహిత్ శర్మ. వాళ్ళిద్దరు ప్లేస్ లేదు కాబట్టి రుతురాజ్ మిస్సెస్ అవుట్. బట్ ఎనీ అదర్ కంట్రీ రుతురాజ్ నంబర్ 1 ఉంటాడు. ఎట్లాంటి ఫామ్ లో ఉన్నాడు, క్లాసికల్ బ్యాటర్, డిపెండబుల్ బ్యాటర్ కూడా. విల్ గెట్ యూ రన్స్ మోస్ట్ ఆఫెన్ దెన్ నాట్. సో రుతురాజ్ గైక్వాడ్ వెరీ అన్లక్కీ. అట్లా చాలా మంది ఉన్నారు అన్లక్కీ. అంటే రవి బిష్నాయ్ కూడా ఉన్నాడు, 5th or 6th ఇన్ ద ర్యాంకింగ్స్, T20 ర్యాంకింగ్ ఇంటర్నేషనల్ లో రవి బిష్నాయ్. బట్ చాహల్ విత్ ఎక్స్పీరియన్స్, తను కూడా ఐపీఎల్ లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ ఇప్పుడు దాకా వరల్డ్ కప్ ఒక మ్యాచ్ కూడా ఆడలేదు చాహల్. లాస్ట్ టైం వరల్డ్ కప్ టీమ్ లో ఉండే ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఇవన్నీ ట్రిక్కీ కాల్స్, బట్ దే వెంట్ విత్ ఎక్స్పీరియన్స్. క్లియర్ గా కేఎల్ రాహుల్ గురించి అసలు మాట్లాడట్లేదు. మేబీ సో బేసిక్ గా సో టాప్ 4 ఓపెనర్స్ ఎవరు అనుకుంటే బహుశా శుభన్ గిల్ 3 అండ్ రుతురాజ్ గైక్వాడ్ 4 ఏమో ప్రస్తుతానికి T20 ఫార్మాట్ లో ఇండియాకి. సో ముగ్గురినే పెట్టచ్చు కాబట్టి థర్డ్ ఓపెనర్ గా గిల్ రిజర్వ్స్ లో ఉన్నాడు. 4th లో మేబీ రుతురాజ్ గైక్వాడ్ ఉండుండేవాడేమో. ఇది ఇక్కడికి అయిపోయింది. దెన్ విరాట్ కోహ్లీ స్లాట్స్ అట్ నంబర్ 3. ఇది నో బ్రెయినర్, అంతేగా ఇది నో బ్రెయినర్. ఇది ఇప్పుడు తన స్ట్రైక్ రేట్లు ఇవన్నీ అనవసరమైన డిస్కషన్, అంత పత్తాపారం అంతా. ఈ స్లాట్ అట్ నంబర్ 3 అంతే. ఇక మొత్తం విహారీ గారు అన్నాడు కదా, మొత్తం కంట్రోల్ చేస్తాడు. అండ్ తన 6th వరల్డ్ కప్ కూడా, తన వరల్డ్ కప్ లో పర్ఫార్మెన్స్ కూడా మనకు తెలుసు. యావరేజ్ గానీ అక్కడ 50s గానీ అన్ని రికార్డ్ విరాట్ కోహ్లీ. కాబట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆరెంజ్ క్యాప్ తన దగ్గరనే ఉంది. ఇప్పుడైతే డిఫరెంట్ రోల్ ఓపెన్ ఆడుతున్నాడు కాబట్టి నంబర్ 3 కూడా అంత ఎక్కువ ఏమి ఫరకేం పడదు. బట్ దెన్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉండాలి. స్ట్రైక్ రేట్ గీక్ రేట్ అందరినీ ఇట్లా కామోష్ చేసింది కదా మన ఇంటర్వ్యూ, గుర్తుందా? అన్ని చెప్పాడు నిజమే. బట్ విహారీ, మై క్వశ్చన్ ఇస్, ఆర్ చాలా మంది కూడా డౌట్ ఏంటంటే, ఇప్పుడు విరాట్ కోహ్లీ 140 స్ట్రైక్ రేట్ లో ఆడతాడా, లేకపోతే టీమిండియా అయితే T20 ఫార్మాట్ ఆడే విధానం మార్చేశారు. వి సీన్ దట్ అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్, ఎవ్రీబడి ఇస్ గోయింగ్ బ్యాంగ్. విరాట్ కూడా అదే మోడ్ లో ఆడతాడని అనిపిస్తుంది. వాట్స్ యువర్ గెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం?
ఇప్పుడు బైలాటరల్ సిరీస్ లో యూ కెన్ ఎక్స్పెరిమెంట్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు వరల్డ్ కప్ మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్. ఏ స్ట్రైక్ రేట్ లో ఆడినా ఒకవేళ సెట్టింగ్ అ టార్గెట్ దెన్ ఇట్ బికమ్స్ డిఫరెంట్. బట్ వెన్ యూర్ చేసింగ్, విరాట్ కోహ్లీ కన్నా బెటర్ గా ఎవరు టెంపో సెట్ చేయలేదు. సో తెలిసి ఏ టెంపోలో ఆడాలి ఎప్పుడు, ఎస్పెషలీ నంబర్ 3 లో, బికాస్ ఎంత స్టార్ట్ వస్తుంది దాని తర్వాత ఎలా ఆడాలి ఈజ్ పర్ఫెక్ట్ మాస్టర్ దాంట్లో. కానీ సెట్ చేసేటప్పుడు ఏ టెంపోలో ఆడతారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఎంత స్కోర్ చేయాలి, అప్పుడు విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బట్ స్ట్రైక్ రేట్స్ వరల్డ్ కప్ లో వస్తే ఇట్ డజంట్ మ్యాటర్. నన్ను అడిగితే మ్యాచ్ గెలుస్తున్నా లేదు. మన పాకిస్తాన్ తో ఏమైనా స్లోగా స్టార్ట్ చేశాడు వరల్డ్ కప్ లో, దాని తర్వాత ఎట్లయితే ఫినిష్ చేశాడు. మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ది డే. సో మ్యాచ్ గెలిచేంత వరకు స్ట్రైక్ రేట్ ఎవరు క్వశ్చన్ చేయరు కాబట్టి వీ నో వాట్ విరాట్ కోహ్లీ కెన్ డూ. అంటే ఇన్ని సంవత్సరాలు చేస్తున్నది ఇంకేంది క్వశ్చన్ చేసేది ఆ మనిషిని. స్కై ఎట్ నంబర్ 4 అగైన్ నో బ్రెయినర్. సో బేసిక్ గా ఆ 15 లో చూస్తే విధంగా 11 అర్థమైపోతుంది, కనిపించొచ్చిందేమో. స్కై అగైన్ ఎట్ నంబర్ 4, ఇంకెవరిని ఆడిస్తారు అక్కడ నంబర్ 4 తను కాకుండా ఇండియన్ టీమ్ లో. మళ్ళా ఎట్లా రన్స్ స్కోర్ చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కొంచెం ఇంజరీ కన్సర్న్ అయింది, కానీ యూనో ర్యాంకింగ్స్ లో కూడా నంబర్ 1 ఎంతో కాలం కూడా ఉండే. అండ్ స్పెషల్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, యూనో చాలా షాట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఐ థింక్ నో బ్రెయినర్. యాజ్ యూ సెడ్, నంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఎలా అయితే డామినేటింగ్ క్రికెట్ ఆడతాడో, బౌలర్స్ అందరినీ కూడా ప్రెషర్ లో పెడతాడు. బౌలర్స్ కి అర్థం కాదు ఏ లైన్ ఏ లెంత్ వేయాలి, ఎక్కడ వేయాలి, అవన్నీ కూడా అర్థం కాదు. సూర్య నేను ఒకటే బాల్ కి ఒక 4-5 షాట్స్ కూడా ఉంటాయి, నాకు తెలిసిందే. సో అది కూడా గుడ్ మూవే. అది ఇంజురీ మొత్తం ఫిట్ అయిపోయి, ఎందుకంటే ఫీల్డింగ్ కూడా చేయాలి. ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు కదా వరల్డ్ కప్ లో, సో ఫీల్డింగ్ కూడా చేయాలి. దెన్ మంచి రన్ స్కోర్ చేయాలి అండ్ మంచి ఫినిష్ చేస్తే మంచి ఉంటుంది టీమిండియాకి. సో సూర్యకుమార్ యాదవ్ ఐ థింక్ దీని డిస్కషన్ లేదేమో, బెస్ట్ బ్యాటర్ రైట్ నో ఈ ఫార్మాట్ లో ప్రపంచంలోనే. ఐ థింక్ వరల్డ్ లో కూడా తను ఆడే షాట్స్, ఆ రేంజ్ ఆఫ్ షాట్స్ ఎవరి దగ్గర లేవు కాబట్టి అగైన్ బౌలింగ్ వేయాలంటే భయపడతారు. సో సూర్య ఉన్నాడు అంటే అది ముందర బ్యాటింగ్ చేస్తున్నా చేజ్ చేస్తున్నా కూడా కంగారు అయితే గ్యారెంటీడ్ గా 100%. నన్ను అడిగితే ఒకవేళ ఓపెనింగ్ స్టార్ట్ మంచిగా వచ్చి ఒక 10 overs ఆడితే సూర్య నంబర్ 3 వచ్చినా గానీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ ఉంటారు T20లో. సో పవర్ ప్లే లో వికెట్ పడి కొంచెం తొందర వికెట్ పడితే విరాట్ వచ్చి కంట్రోల్ చేయొచ్చు. కానీ ఒక్కసారి 10th over తర్వాత యూ టేక్ ద గేమ్ ఆన్. సూర్య వచ్చి ఫాస్ట్ గా స్ట్రైక్ రేట్ తో ఆడి ఒకవేళ అవుట్ అయిపోతే విరాట్ కోహ్లీ టు బ్యాక్ అంటే నంబర్ 4 రావడానికి బ్యాకప్ విరాట్ కోహ్లీ ఉంటాడు. సో ప్రాబ్లమ్ లేదు. ఐ థింక్ దిల్ బి ఫ్లెక్సిబుల్ ఇన్ ద ఆర్డర్ ఆ ఉద్దేశంలో. అండ్ రిషబ్ పంత్ నెక్స్ట్ వస్తావు కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ కూడా వాడుకునే అవకాశం ఎక్కువ ఉంటది. అండ్ రిషబ్ పంత్ రావడం కమ్బ్యాక్ ఇండియన్ టీమ్ అనేది అది బిగ్గెస్ట్ స్టోరీ. అది ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువ దాని గురించి, కానీ రావడం అనేది అది హైలైట్ అని అడిగితే ఇప్పుడు దాకా. Let's get to that because I think the biggest story అందరూ కూడా వెయిట్ చేసింది గారు దీనికోసం, దట్ రిషబ్ పంత్ ఫిట్ అయ్యి వెనక్కి వస్తాడా, వస్తే ఎలా ఆడతాడు, కీపింగ్ చేయగలడా, బ్యాటింగ్ చేయగలడా. ఆ పాత రిషబ్ పంత్ చూస్తామంటే ఎస్ ఆల్మోస్ట్ ఏంటి ఆ పాత రిషబ్ పంత్ బ్యాటింగ్ కీపింగ్ లో కూడా వచ్చేసాడు కాబట్టి అగైన్ ఇట్ వాజ్ ఈజీ డెసిషన్ ఫర్ సెలెక్టర్స్ ఏమోగా చూస్తుంటే ఎవరిని తీసుకెళ్లారా. అండ్ ఆల్సో టాక్ అబౌట్ సంజు శాంసన్ బికాస్ టాప్ 2 వికెట్ కీపర్ బ్యాటర్స్ ప్రస్తుతానికి వీళ్ళేనేమో, అంటే మిగతా అందరు కంటెండర్స్ గా ఉన్నా కూడా అగైన్ వెరీ ఈజీ కాల్ గా మారిపోయింది కదా టేకింగ్ రిషబ్ పంత్ అండ్ సంజు శాంసన్. ఐ థింక్ రిషబ్ పంత్ ఉన్న ఫామ్ ఇప్పుడు ఎట్లయితే కంబ్యాక్ చేశాడో 2.1 నిన్న షోలో కూడా ఎట్లయితే మాట్లాడామో, ఐ థింక్ T20s లో ఇది ఇంకా అప్గ్రేడెడ్ వర్జన్ లాగా అనిపిస్తుంది నాకు. వన్ డే టెస్ట్ లో ఓకే, టెస్ట్ వర్సెస్ బెస్ట్ ఇప్పుడు దాకా చూస్తే టెస్ట్ లో బెస్ట్ గా ఆడాడు తన ఇంటర్నేషనల్ కెరియర్ లో. T20s క్రాక్ చేయలేదు ఇంకా ఇంటర్నేషనల్ లో, కానీ ఐపీఎల్ లో కూడా ఇంతకుముందు 100 చేశాడు, అన్ని చేశాడు. కానీ ఈ ఇయర్ ఆడుతున్న కన్సిస్టెన్సీ ఇంతకుముందు ఐపీఎల్ లో కూడా ఆడలేదు రిషబ్ పంత్. మేబీ ఏం చేంజ్ చేసుకున్నాడో తెలియదు, ఆ బ్రేక్ హెల్ప్ చేసిందా తన లైఫ్ లో, అంటే ఒక డిఫరెంట్ మైండ్ సెట్ లో వస్తున్నాడో తెలియదు. కానీ కీపింగ్ కూడా చూస్తే తన బాడీ లాంగ్వేజ్ కానీ బ్యాటింగ్ లో కూడా చాలా కామ్ గా కనిపిస్తున్నాడు ఇప్పుడు రిషబ్ పంత్. ఇంత ముందు కానీ T20s టైం తీసుకుంటున్నాడు, తర్వాత బాల్ సెలెక్ట్ చేసి కొడుతున్నాడు కాబట్టి ఆటోమేటిక్ చాయిస్ డెఫినెట్లీ సంజు శాంసన్ కరెంట్ ఫామ్ అండ్ ఓవర్ ది ఇయర్స్ ఐపీఎల్ లో పర్ఫార్మెన్స్ ఇప్పుడు తనకి రివార్డ్ లాగా వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే బిఫోర్ ద ఐపీఎల్ ఎక్కువ మంది అనుకోని ఉండరు సంజు శాంసన్ వరల్డ్ కప్ టీమ్ కి వెళ్తాడా అని చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండుంటది. కేఎల్ రాహుల్ మేబీ వుడ్ హావ్ బీన్ టాప్ ఇన్ ద పెకింగ్ ఆర్డర్, బట్ సంజు శాంసన్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ అది హెల్ప్ అయిందనే చెప్పాలి తన సెలెక్షన్ కి. సంజు శాంసన్ గురించి ఇప్పుడు కేఎల్ రావులా, సంజు శాంసనా, జితేష్ శర్మనా అని మాడుకుని ఉంటారు కాస్త కదా, ఆ డిస్కషన్ జరిగే ఉంటుంది. బట్ వెయిట్ యూ థింక్ సంజు శాంసన్ ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ లో హ్యాస్ హీ గాన్ అహెడ్ ఆఫ్ కేఎల్ రాహుల్, ఆర్ కేఎల్ రాహుల్ అక్కడ ఎక్కువగా ఓపెన్ చేయడం వల్ల ఓపెనర్ స్లాట్ లేదు కాబట్టి కేఎల్ రాహుల్ బయట మిస్ అవుట్ అయిపోయి వచ్చిందా? ఐ థింక్ సంజు టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. ఎందుకంటే గతంలో అక్కడ ఇన్కన్సిస్టెంట్ సంజు అని పేరుంటుండే, కానీ ఈ సంవత్సరం కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తున్నాడు, మ్యాచెస్ గెలిపిస్తున్నాడు.
సో ఐ థింక్ అది కూడా మంచి మూవీ. కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తున్నాడు, తనకు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇక్కడ కరెంట్ ఫామ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏ స్ట్రైక్ రేట్ తోటి ఆడుతున్నాడు, ఎలా అయితే మ్యాచెస్ గెలిపిస్తున్నాడు, అవన్నీ కూడా కన్సిడర్ చేసి సంజు శాంసన్ obviously is jumped ahead of KL Rahul right now. So KL Rahul ni T20 format లో versatile, no doubt in that. Again, తను number 3 లో ఆడగలడు, 4 లో ఆడగలడు, 5 ఆడగలడు, ఓపెన్ కూడా చేశాడు గతంలో T20s లో. బట్ రైట్ నౌ కరెంట్ ఫామ్ అయినా ఇస్ ది క్రైటీరియా ఫర్ సంజు శాంసన్ గోయింగ్ అహెడ్ ఆఫ్ KL Rahul. 100%. అండ్ సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నాడు ఐపీఎల్ లో. కేఎల్ రాహుల్ ఓపెన్ ఆడుతున్నాడు. ఓపెన్ స్లాట్ చూసుకుంటే ఆల్రెడీ చాలా మంది క్యూ లో ఉన్నారు. ఇంకా గిల్, రుతురాజ్ గైక్వాడ్, డెఫినెట్లీ కేఎల్ రాహుల్ కి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్. అండ్ యుఎస్ లో కూడా తను ఎంతమంది 100 కూడా చేశాడు అక్కడ T20s లో. సో ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా కూడా వాళ్ళు ఏంటంటే యశస్వి జైస్వాల్ ఎందుకు వెళ్ళారంటే ఈ కెన్ గివ్ బ్లేజింగ్ స్టార్ట్ ఇస్తాడు. రోహిత్ శర్మ వాళ్ళు టెంప్లెట్ మార్చేశారు ఇప్పుడు ఇండియన్ టీమ్ T20s ది. దే వాంట్ ఓపెనర్స్ పవర్ ప్లే లో ఆ స్టార్ట్ కావాలి ఫాస్ట్ గా, విచ్ మేబీ కేఎల్ రాహుల్ ని అంత బిలీవ్ చేయలేదేం. అండ్ యశస్వి జైస్వాల్ హాస్ డన్ వెల్ రీసెంట్లీ ఇన్ T20s అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. సో ఐ డోంట్ సీ సెలెక్టర్స్ ఓపెనర్ గా కేఎల్ రాహుల్ కన్సిడర్ చేస్తుంటారు. మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్ ఐపీఎల్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి దే చూస్ సంజు శాంసన్ ఓవర్ కేఎల్ రాహుల్. అండ్ ఓడియా వరల్డ్ కప్ లో కూడా పంత్ ఫిట్ గా ఉంటే వుడ్ హావ్ బీన్ ద ఫస్ట్ చాయిస్ కీపర్ ఎనీ విచ్ వేస్. అక్కడ లేడు కాబట్టి కేఎల్ రాహుల్ కీపింగ్ చేసి మిడిల్ ఆర్డర్ కూడా ఆడాడు. అంటే ప్యూర్ బ్యాటర్ గా ఆడకూడదా అన్న క్వశ్చన్ ఉంటుంది చాలా మందికి. బట్ ప్యూర్ బ్యాటర్ గా ఇస్ ఇట్ ఇనఫ్ వాట్ ఈస్ డన్? ఇస్ ఇట్ ఇనఫ్ 15 మెంబర్ స్క్వాడ్ లో ఉండడానికి ఉండొచ్చా? ఐ డోంట్ సీ అ ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం యశస్వి జైస్వాల్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ హ్యాండర్ ఎట్ ద టాప్, అదే మిస్ అయింది ఇంత ముందు కూడా. గౌతమ్ గంభీర్ తర్వాత చూసుకుంటే T20s లో ఇండియాకి యశస్వి జైస్వాల్ వచ్చేదాకా ఆ స్లాట్ లెఫ్ట్ హ్యాండర్ లేడు మన దగ్గర. ఇప్పుడు యశస్వి జైస్వాల్ వచ్చాక ఫిక్స్ లాగా అనిపిస్తుంది. ఓపెనర్స్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అండ్ ఇద్దరు కూడా డామినేట్ చేస్తారు. సో మంచి స్టార్ట్ అందించగలుగుతారు కాబట్టి ఐ ఫీల్ కేఎల్ రాహుల్ మరి ఎంత డిస్కషన్ అయిందో తెలియదు సెలెక్టర్స్ మధ్యలో. కానీ చూస్తే అక్కడ రిజర్వ్స్ లో లేడంటే అర్థమవుతుంది ఏంటంటే చూస్ యూత్ శుభ్మన్ గిల్ నంబర్ 3rd ఓపెనర్ గా, రిజర్వ్ ఓపెనర్ గా దే చూస్ శుభ్మన్ గిల్ ఓవర్ కేఎల్ రాహుల్. మేబీ నాట్ దిస్ ఫార్మాట్, దే లుకింగ్ అహెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ యంగ్స్టర్స్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారేమో. కేఎల్ రాహుల్ ఫర్ షూర్ 50 ఓవర్ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ లో అయితే డెఫినెట్ కన్సిడర్ చేస్తారు. నో బ్రెయినర్, వెరీ గుడ్ బ్యాటర్ అని తెలిసిన విషయమే. బట్ ఈ స్క్వాడ్ లో 15 మందిలో జస్ట్ లైక్ ది అదర్స్ మిస్డ్ అవుట్, కేఎల్ రాహుల్ కూడా మిస్ అవుట్ అయిపోతున్నాడు. కమింగ్ టు ది ఆల్ రౌండర్స్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఫామ్ అంత గొప్పగా లేదు, రైట్? బ్యాటింగ్ ఈ ఐపీఎల్ లో ఇంజరీ తర్వాత ఇప్పుడే ఆడుతున్నాడు కాబట్టి మన దగ్గర వేరే పర్ఫార్మెన్సెస్ కూడా లేవు జడ్జ్ చేసుకోవడానికి. హ్యాస్ హీ డన్ ఇనఫ్ యాజ్ అ ఆల్ రౌండర్? వైస్ కెప్టెన్సీ కూడా అంటే ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు అనుకోవాలి. ప్రతి మ్యాచ్ ఆడాల్సిందే అని లేదు. ఒకవేళ తను ఎంత ఫిట్ ఉన్నాడని కూడా ఇంపార్టెంటే. ఐపీఎల్ లో చూస్తే స్టార్టింగ్ లో వేసాడు, తర్వాత బౌలింగ్ వేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వేస్తున్నాడు. ఫామ్ అంత గొప్పగా లేదు. బ్యాటింగ్ లో డీసెంట్ ఫామ్, బౌలింగ్ ఫామ్ అనేది మనకు కనబడలేదు ఈ ఐపీఎల్ ఇప్పుడు దాకా. ఆబ్వియస్లీ ఎట్లయితే ఐపీఎల్ జరుగుతుందో బౌలర్స్ అందరు కూడా స్ట్రగుల్ అవ్వడం చూస్తున్నాం. కానీ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ చేయడం కరెక్టా కాదా అంటే ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. కానీ దే బీన్ కన్సిస్టెంట్ ఈ లాస్ట్ 1-2 years లో. సెలెక్షన్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఏదో ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బట్టో ప్లేయర్స్ సెలెక్ట్ చేయడం అని మేబీ ఫ్యూ ప్లేయర్స్ కన్సిడర్ చేస్తారు ఆ ఫామ్ ని. కానీ దానికి ముందు కూడా హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ ఉండే వైట్ బాల్ లో. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈజ్ అ కీ ప్లేయర్ ఇండియన్ టీమ్ కి. అండ్ వరల్డ్ కప్స్ లో కూడా చూస్తే ఈజ్ డన్ వెల్. అది 50 ఓవర్ అయినా కానీ T20 డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. బట్ ఆల్రౌండర్ రూపంలో ఈజ్ అ వెరీ కీ ప్లేయర్. అన్ని మ్యాచెస్ 11 లో ఆడాలి. ఐ థింక్ ఇట్స్ అ నో బ్రెయినర్. దే విల్ గో విత్ 2 ఫాస్ట్ బౌలర్స్ అండ్ హార్దిక్ పాండ్యా స్లో వికెట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ దే మైట్ గో విత్ 2 ఆర్ ఈవెన్ ఒకవేళ పిచ్చెస్ చాలా డ్రై ఉంటే దే కెన్ ఆల్సో గో విత్ 3. రవీంద్ర జడేజా కెన్ బ్యాట్ ఎట్ 7. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇట్స్ అ ఫేర్ కాల్. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ అండ్ ఈ షుడ్ బి ప్లేయింగ్ ఆల్ ద గేమ్స్. ఎందుకంటే థర్డ్ సీమర్ గా మంచి ఫిట్ ఉంటాడు కాబట్టి. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ కాల్. ఇట్స్ నాట్ జస్ట్ ది ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్. వాట్ టైమ్ టు సే ఇస్ ఇది మాత్రమే ఒక క్రైటీరియా కాదు. గతంలో కూడా ఏం చేశారు ఇంతకు ముందు ఇండియాకి ఆడుతున్నప్పుడు కూడా. బికాస్ లైక్ యూ సెడ్ వైట్ బాల్ లో T20s లో చాలా కాలం పాటు క్యాప్టెన్సీ కూడా తనే చేశాడు కదా. సో దాట్ ఇన్ మైండ్ ఆబ్వియస్లీ ఇస్ అన్ ఆటోమేటిక్ సెలెక్షన్ అగైన్. సో ఫిట్నెస్ ప్రూవ్ అయిపోయింది కాబట్టి I think selectors went for him. Now Dubey coming into the side, sixer Dubey. ప్రాబ్లీ ఇక్కడ రింకు సింగ్ దూబేనా అని ఒక క్వశ్చన్ వచ్చి ఉండాలి డెఫినెట్ గా. బికాస్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే, ఇద్దరు ఫినిషర్ రోల్ చేయగలరు, ఇద్దరు 6లు కొట్టగలరు. బౌలింగ్ దూబే కూడా వేయట్లేదు. ఫీల్డింగ్ బహుశా రింకు సింగ్ బెటర్ ఏమో. సో హౌ డూ సీ దిస్ దూబే గెటింగ్ ది నాట్ అహెడ్ ఆఫ్ రింకు సింగ్? దూబే క్లియర్ గా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఒక క్రైటీరియాగా మారింది దానికి. ఐ థింక్
ఇప్పుడు యుఎస్ఏ లో అందరికి తెలుసో తెలియదో చిన్న గ్రౌండ్స్ ఉంటాయి, ప్లస్ ఎక్కువ స్పిన్నర్స్ గేమ్ లో వచ్చే అవకాశం, ఎందుకంటే స్లో వికెట్ అంటున్నారు. పర్ఫెక్ట్ సోర్స్ శివన్ దుబే, నాకు తెలిసి అదొక ఎక్స్ ఫ్యాక్టర్ కాల్ లాగా తీసుకొని ఉంటారు. నాకు ఎందుకు అది ఎక్కువ రోహిత్ శర్మ కాల్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ ఫీల్స్ దట్ శివన్ దుబే కెన్ యాడ్ దట్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇంకా మిడిల్ ఆర్డర్ వెళ్ళి ఆ గేమ్ చేంజింగ్ ఒక 2-3 ఓవర్స్ చేంజ్ చేసినా కూడా ఇట్లా యాడ్ అ బిగ్ ఇంపాక్ట్. T20 క్రికెట్ లో తెలుసు ఒక 2 ఓవర్స్ లో కూడా గేమ్ షిఫ్ట్ అయిపోతుంది. సో ఐ ఫీల్ రింకు సింగ్ అక్కడే మిస్ అవుట్ అయ్యాడు. శివన్ దుబే ఆ 6 hitting ఎబిలిటీ అట్ విల్ చూసాం మనం IPL లో లాస్ట్ 2 seasons నుంచి, అంటే ఇంటర్నేషనల్ లో కూడా కొట్టాడు, హాఫ్ సెంచరీస్ కొట్టాడు శివన్ దుబే. సో ఐ ఫీల్ స్పిన్నర్స్ వచ్చినప్పుడు ఆ మిడిల్ ఓవర్స్ లో దింపుతారు. లెఫ్ట్ హ్యాండర్ ఈస్ 6 hitting మాన్స్టర్. బట్ 11 లో ఆడతాడా లేదా అంటే ఐ థింక్ ఈ షుడ్ బి ప్లేయింగ్ ఎట్ 5 అంతే. 5 ఆడాలి అండ్ హార్దిక్ అండ్ జడేజా టు ఫినిష్ ద ఇన్నింగ్స్, అట్లా ఆలోచిస్తున్నారు నా ఫీలింగ్. బేసిక్ గా నంబర్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ చూస్తే జైస్వాల్ ఓపెన్ గా కనిపిస్తాడు ఓపెనర్ గా. దాని తర్వాత ఐ థింక్ 3 and 4 విరాట్ అండ్ స్కై, అండ్ దెన్ రిషబ్ పంత్ ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటాడు, దూబే ఇంకో లెఫ్ట్ హ్యాండర్ ఉంటాడు, అండ్ దాని కావాలంటే రవీంద్ర జడేజా ఇంకో లెఫ్ట్ హ్యాండర్. సో బేసిక్ గా రైట్ లెఫ్ట్ తో ఆడుకోవచ్చు కూడా. యా మంచి లెఫ్ట్ హ్యాండర్స్, అదే మిస్ అవుట్ అయింది లాస్ట్ టైం మనం చూస్తే టీంలో లెఫ్ట్ హ్యాండర్సే లేరు. అండ్ దాని తర్వాత సిరీస్ లో లెఫ్ట్ హ్యాండర్స్ ని కొంచెం ప్రమోట్ చేయడము, వీళ్ళు రిషబ్ పంత్ కూడా మిస్ అవుట్ అవ్వడం ఈ లాస్ట్ ఏదైతే 15 months అయిందో, దానివల్ల లెఫ్ట్ హ్యాండర్సే లేరు. అక్షర్ పటేల్ ముందు పంపించడం చూసాం మనం, తర్వాత జడేజా ముందు రావడం చూసాము. ఎందుకంటే ఆ మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండర్స్ లేకపోతే లెఫ్ట్ ఆన్ స్పిన్నర్స్ వేయడమో లెగ్ స్పిన్నర్స్ వేయడమో ఎక్కువ, అండ్ ఆ స్క్వీజ్ చేయడం మిడిల్ ఓవర్స్ అనేది మనం చూసాం. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ రావడంతో యాక్చువల్లీ శివన్ దుబే 5 అని, మరి రిషబ్ పంత్ ఎక్కడ ఆడుతాడు? అది సెలెక్షన్ డైలమా అయితే ఉంటది వాళ్ళకి. ఎందుకంటే జైస్వాల్ దుబే మధ్యలో మేబీ ఇద్దరులో ఒకలే ఆడగలుగుతారు. విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తాడా, మేబీ స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ దిల్ గో విత్ జైస్వాల్. ఫామ్ బట్టి మేబీ దే మైట్ చేంజ్ ఇన్ బిట్వీన్, బట్ ఓవరాల్ గా శివన్ దుబేని ఎక్కడ ఫిట్టింగ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేదు. ప్లేయర్ రూల్ ఉంటే అది డిఫరెంట్ గా ఉండేది. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. మేబీ రిషబ్ పంత్ 5 అండ్ అకార్డింగ్లీ దే విల్ డిసైడ్. సో ఈ 15 నుంచి మళ్ళీ 11 11 ఫిక్స్ చేయడం కూడా ఇదో తలనొప్పే ఓవర్ షోర్ ప్రతి కూడా సెలెక్టర్స్ కి. మేబీ డిపెండింగ్ ఆన్ ది ఆపోజిషన్, గ్రౌండ్, వాళ్ళ ఫామ్, మొదటి మ్యాచ్ ఎలా ఆడుతున్నారు, వార్మ్ మ్యాచ్ ఎలాగో పెద్ద గేమ్ ఉండవు వీళ్ళ దగ్గర, డైరెక్ట్ గా మ్యాచ్ ఆడాలి. జడేజా అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ఆల్ రౌండర్స్, ఇద్దరు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్, లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్. ఒక జడేజా గన్ ఫీల్డర్, అక్షర్ పటేల్ కూడా వెరీ గుడ్ ఫీల్డర్, బట్ సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ అయిపోయారు ఇద్దరు కూడా. మేబీ అక్కడ తన ప్లేస్ లో రింకు లాంటి ఒక ఫినిషర్ తీసుకెళ్లుంటే was that an option you think, or selectors ఏం ఆలోచించి ఉండొచ్చు ఇద్దరు కూడా పెట్టుకోవడం, జడేజాని అక్షర్ పటేల్ ఇద్దరిని పెట్టుకోవడంలో? ఐ థింక్ ఇట్స్ సెలెక్టర్స్ కన్నా ఈ కాల్ ఎట్లా అనిపిస్తుంది అంటే మోర్ ఆఫ్ అ మేనేజ్మెంట్ కాల్. అది ద్రావిడ్ గానీ రోహిత్ శర్మ కాల్ లాగా ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళు పెద్ద మ్యాచెస్ లో బ్యాటింగ్ డెప్త్ గురించి ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. దే గాన్ విత్ 4 spinners, దాన్ని బట్టి క్లియర్ గా వికెట్ స్లో ఉంటాయని అర్థమవుతుంది అందరికి. ఎందుకంటే నార్మల్ గా 15 squad లో 4 spinners ఎక్కువ చూడం మనం. దే హ్యావ్ an extra fast bowler or an extra batter, 4th spinner place లో. if you count Akshar as the 4th spinner or whatever, వాళ్ళ నంబర్ 8 స్లాట్ లో వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ పెరగడానికి, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేదు కాబట్టి అక్కడ నంబర్ 8 లో ఒకవేళ ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడితే థర్డ్ స్పిన్నర్ కుల్దీప్ ఇస్ అ సర్టెనిటీ, అది 100%. జడేజా మోర్ లైక్లీగా జడేజా ఆడతాడు నంబర్ 7 లో. సో ఇఫ్ దే వాంట్ థర్డ్ స్పిన్నర్ దే మైట్ చూస్ అక్షర్ పటేల్. ఎక్కువ రైట్ హ్యాండర్స్ ఉన్న టీం ఉంటే వాళ్ళ అగేన్స్ట్ అక్షర్ పటేల్ ఆడే అవకాశం ఎక్కువ ఉంటది, ఎందుకంటే నంబర్ 8 లో బ్యాటింగ్ చేయగలుగుతాడు కాబట్టి. Okay, so that could be the logic, which means that Chahal might not get every game, looks like, because Kuldeep Chahal ఇద్దరు కలిసి ఆడడం, do you see that happening on any given? అంటే నంబర్ 8 స్లాట్ అనేది అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఐ డోంట్ సీ కుల్దీప్ అండ్ చహల్ ప్లేయింగ్ టుగెదర్. వాళ్ళు బ్యాటింగ్ కొంచెం వీక్ అవుతుందని ఆలోచిస్తారు. కానీ మనం టెస్ట్ లో కూడా చూసాము, రోహిత్ బ్రేవ్ కాల్స్ తీసుకుంటాడు. కుల్దీప్ ని టెస్ట్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడిపోలేదు, దాని తర్వాత అక్షర్ ని కూర్చోబెట్టి కుల్దీప్ ని ఆడిపించడం చూసాం మనం రీసెంట్ గా టెస్ట్ సిరీస్ లో. సో ఈ టేక్ బ్రేవ్ కాల్స్, అంటే బౌలర్స్ మ్యాచెస్ గెలిపిస్తారు మీకు. బ్యాటర్స్ ఆ టాప్ 7, ఇఫ్ ద టాప్ 7 ఇస్ నాట్ స్కోరింగ్ రన్స్, నంబర్ 8 నంబర్ 9 మీద డిపెండ్ అయ్యి ఉపయోగం లేదు కదా. సో బౌలర్స్ ఆర్ దేర్ టు టేక్ వికెట్స్, నాట్ గెట్ యూ రన్స్. సో ఇఫ్ ఈస్ లుకింగ్ టు అటాక్, దెన్ కుల్దీప్ అండ్ చహల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అక్షర్ కన్నా నేను కుల్దీప్ చహల్కి వెళ్తాను, ఎందుకంటే ఈ ఐపీఎల్ లో కూడా మనం మాట్లాడుకున్నాం, వికెట్స్ తీస్తేనే మ్యాచ్ గెలుస్తారు. రన్స్ ఆపడం అనేది ఈ ప్రెసెంట్ T20 లో జరిగే పనే కాదు. ఎంత కంట్రోల్ చేసుకున్నా అక్షర్ ఈస్ సమ్మన్ విల్ బౌల్ ఎకనామికల్లీ, ట్రై టు బౌల్ ఎకనామికల్లీ, బట్ కుల్దీప్ చహల్ ఈజ్ అవర్ అటాకింగ్ ఆప్షన్స్. ఓకే, సో లెఫ్ట్ ఫీల్డ్ థాట్, సే ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా ఇస్ సెకండ్ సీమర్, బుమ్రా హార్దిక్ పాండ్యా అనుకుందాం. అలా పెడితే ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించాలంటే అప్పుడు కుల్చా ఇద్దరు ఆడచ్చా, కుల్దీప్ యాదవ్ చహల్ కూడా, అండ్ దెన్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ యూ జడేజా
అండ్ మేబీ డిపెండింగ్ ఆన్ ఇంకెవరైనా మిగిలితే స్పాట్ మిగిలితే అక్షర్ పటేల్. సో సెకండ్ సీమర్ గా హార్దిక్ ని పెడితే కుల్దీప్ ఇద్దరిని కలిపి ఆడించే ఛాన్స్ ఉంటుందా? అంటే వికెట్ చాలా డ్రై ఉంటే, ఒకవేళ ఎక్స్ట్రీమ్లీ డ్రై అండ్ చేపోక్ల పాతగా ఉండేది కదా ఇట్లా స్పిన్, లేకపోతే లక్నోలో లాస్ట్ ఇయర్ వరకు ఉండేది ఇట్లా ర్యాంక్ గా తిరుగుతుందంటే దే మైట్ గో విత్ 4 ఆల్సో. అంతే ఇప్పుడు ఒకవేళ హార్దిక్ ఉంటే అండ్ బుమ్రా ఉంటే దే హావ్ 4 ఆప్షన్స్, దాంట్లో ఇంకా 3 ఆప్షన్స్ ఉంటాయి. జడేజా 7 అంటున్నారు కాబట్టి దే మైట్ గో విత్ ఆల్ స్పిన్ అటాక్ ఇఫ్ ద వికెట్ ఇస్ రియల్లీ డ్రై. కానీ ఒకవేళ నార్మల్ గా ఉంటే వికెట్ అంటే అదే శివం దుబే ప్లే లో వస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ ద థర్డ్ సీమర్ హూ కెన్ బౌల్ 2 overs, లేకపోతే ఫోర్త్ సీమర్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు బౌల్ 1 or 2 overs అంటే ఒక ఎక్స్ట్రా బ్యాటింగ్ పెరుగుతుంది కాబట్టి సో శివం దుబే బౌలింగ్ అనేది కూడా అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. అందుకే దే మైట్ హావ్ చూజన్ శివం దుబే ఓవర్ రింకు సింగ్, ఎందుకంటే విల్ గివ్ యూ దట్ 1 or 2 overs అని ఆ టాప్ 6 లో. ఓకే, సో దట్ బేసికలీ వీ నో దట్ కుల్దీప్ ప్రతి మ్యాచ్ బహుశా ఆడతాడని తెలుసు మనకి. ఫాస్ట్ బౌలర్స్ ముగ్గురే తీసుకున్నారు. అంటే మీరు అవుట్ అండ్ అవుట్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరు అంటే ముగ్గురే, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ అండ్ హర్షదీప్. ఐ థింక్ హర్షదీప్ లెఫ్ట్ ఆర్మర్ కాబట్టి ప్రాబ్లీ గాట్ ద నాట్ ఓవర్ ఎవ్రీబడి ఎల్స్. ఆ వెరైటీ కోసం తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. బుమ్రా అగైన్ ఇస్ అ నో బ్రెయినర్. సిరాజ్ రీసెంట్ ఫామ్ కాదు, అంటే ఐపీఎల్ ఫామ్ కాదు, బికాస్ ఐపీఎల్ కంటే కూడా గతంలో ఏం చేశాడు అది ఇంకా బెటర్ అనిపిస్తుందా? ఆర్ ఇస్ దట్ ద రీజన్? అదే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఎలా అయితే వైస్ కెప్టెన్సీ గురించి మాట్లాడాము, ఐ థింక్ సిరాజ్ కూడా సేమ్ స్టోరీ. ఐపీఎల్ ఫామ్ కాకుండా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం, మేబీ లాస్ట్ 1 year కానీ 18 months కానీ ఏం చేశాడనే కన్సిడరేషన్ కూడా ఉంటది. బట్ బౌలర్స్ లో ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ కన్నా. ఐ థింక్ ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటది. బౌలర్స్ ఒకవేళ కాన్ఫిడెంట్ లేరు, ఎస్పెషల్లీ T20 ఫార్మాట్ లో అనేది టైం ఉండదు కాబట్టి ఆ ఫామ్ గెయిన్ చేసుకోవడానికి గ్రౌండ్ లో ఒకసారి దిగాక, అది కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఒక ఫామ్ కోల్పోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో ఇట్స్ అ బ్రేవ్ కాల్ సిరాజ్ ని తీసుకోవడం. దే మ్యాటర్ ఆలోచించి ఉండొచ్చు దాని గురించి, బ్రేవ్ కాల్ తీసుకున్నారు. బట్ యూ నెవర్ నో, ఇప్పుడు ఐపీఎల్ రిమైనింగ్ మ్యాచెస్ లో ఆర్సీబీకి మంచి ఫామ్ లో వస్తే దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ హిమ్ ఫర్ ద వరల్డ్ కప్. చెప్పలేము అది కూడా, బట్ ఈ సమ్మన్ విల్ ఫైట్. మా అందరికి తెలిసిందే సిరాజ్ ఏంటంటే ఒక ఫైటర్, వెళ్ళి గ్రౌండ్ లో 100% ఇస్తాడు. కానీ మేబీ డిఫరెంట్ కండిషన్స్ లో డిఫరెంట్ గా పర్ఫార్మ్ చేయొచ్చు. బట్ దేవ్ గాన్ విత్ పర్ఫార్మెన్సెస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఒకటి ఈ ఐపీఎల్ ఒకటే కాకుండా హార్దిక్ పాండ్యా కూడా అదే ఎగ్జాంపుల్ ఎందుకు వైస్ కెప్టెన్ చేశారు అనేది ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేశారు, విచ్ వీవ్ సీన్ ఈ మేనేజ్మెంట్ చేస్తుంది. బుమ్రా లీడర్ ఆఫ్ ది పేస్ అటాక్ ఆర్ లీడర్ ఆఫ్ ది బౌలింగ్ అటాక్. సో బుమ్రా గురించి మనం తక్కువ మాడుకున్నా పర్లేదు, ఎందుకంటే తను ఏం చేస్తారో మనకు తెలిసి పర్ఫార్మెన్స్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. నౌ రిజర్వ్స్ లో ఉన్న వాళ్ళు ఖలీల్ అండ్ ఆవేష్ ఖాన్ వీళ్ళిద్దరు ఉన్నారు. దిస్ వన్ నేమ్ దట్ చాలా అండర్ రేటెడ్. మనం ఎప్పుడు అంటుంటాం కూడా, సందీప్ శర్మ ఇంత బాగా కన్సిస్టెంట్ గా చేసినా కూడా he never gets into this squad. అంటే how do you get this 15 to 11? అదే కష్టంగా ఉంటుంది కదా. 15 నుంచి 11 తీసుకురావాలంటే who do you leave out? Okay, if you have to leave out 4 people, who would that be? So one fast bowler, right? So it's probably between Siraj and Arshdeep. Yeah, one keeper, one of, right? So it's Sanju Samson will have to miss out then. Yeah. So ఒక స్పిన్నర్ డెఫినెట్లీ 4 స్పిన్నర్లు అయితే ఆడారు. ఆర్ సార్ చహల్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు బయటగా లేకపోతే యా అదే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కావాలి, ఇఫ్ శివం దుబే డజంట్ ఫైండ్ అ ప్లేస్, సో దే హావ్ టు గో విత్ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా 6, జడేజా 7. ఇఫ్ దే లుకింగ్ ఎట్ బ్యాటింగ్ డెప్త్ దెన్ అక్షర్ మైట్ ఫైండ్ అ ప్లేస్ హెడ్ ఆఫ్ చహల్. ఒకవేళ 3 స్పిన్నర్స్ ఆడితే దే కెన్ గో విత్ 3 and 3, ఎందుకంటే హార్దిక్ పాండ్యా విల్ గివ్ యూ దట్, హార్దిక్ పాండ్యా అండ్ జడేజా దిల్ గివ్ యూ దట్ బోత్ బ్యాటింగ్ బౌలింగ్ కూడా. కాబట్టి అక్షర్ తో నంబర్ 8 వెళ్తే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. ఇఫ్ దే గోయింగ్ విత్ చహల్ దెన్ ఆబ్వియస్లీ వికెట్ టేకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, ఇంకా డెప్త్ పెరుగుతుంది, అంటే వికెట్స్ తీసే థ్రెట్ పెరుగుతుంది. కుల్దీప్ ఇస్ అ సర్టనిటీ ఎలా అయినా కూడా. సో అక్షర్ చహల్ మధ్యలో ఒకళ్ళు. నేనైతే చహల్ గో టువర్డ్ చహల్ బికాస్ T20 అంటే వికెట్స్ తీయాలి, వికెట్స్ ఇస్తేనే యూ కెన్ కంటెంట్. అండ్ చహల్ హాస్ ప్రూవెన్ దట్ వికెట్స్ ఒకవేళ 40 runs ఇచ్చినా పర్లేదు, 2 or 3 wickets తీసిస్తాడు. అక్షర్ అదే సారీ గో హెడ్. Yeah, Aksar Ade maybe on his good day will restrict for 24-25, but he'll max get you 1 wicket. అంటే చూసుకుంటే స్టార్ట్ చూసుకుంటే రేషియో చూసుకుంటే he might get you that 1 wicket. But obviously ఇప్పుడు if you want 8 balls 20 runs ఉన్నప్పుడు అక్షర్ వస్తే it's a different ball game బ్యాటింగ్ లో, if he's coming in at number 8. సో అదొక డైలమా ఉంటది డెఫినెట్లీ. బట్ I would, if you have that strong belief on the top 7 మీద అంటే you can go with Chahal is what I'm feeling. So ఒక స్పిన్నర్ అయితే you have to leave out కదా. Leave out 50 overs లో ఎక్స్ట్రా బ్యాటర్ కావాలని వరల్డ్ కప్ లో అనుకున్నారు. They kind of went with that. 20 overs maybe not so much because number of overs తక్కువ.
ఇఫ్ 6 or 7 కాన్ డూ ఇట్, 8, 9, 10 నుంచి కొడతారని ఎక్స్పెక్ట్ చేయడం, అది ఇంకా మ్యాచ్ అయిపోయినట్టే అప్పటికి T20 ఫార్మాట్ లో అయితే. సో దట్స్ వై అందుకే చహల్ వైపే వెళ్తారని నా ఫీలింగ్. ఎందుకంటే రిస్పినర్స్ దే మైట్ బి ఎక్స్పెన్సివ్ ఒక్కొక్కసారి, కానీ చహల్ హస్ ప్రూవన్ దట్ ఎకానమీ కూడా చూడొచ్చు. చహల్ ఇస్ ఫెంటాస్టిక్. సో విల్ గెట్ యూ వికెట్స్, ఈ కెన్ రెస్ట్రిక్ట్, ఈ కెన్ బౌల్ క్రూషియల్ ఓవర్స్. 18th ఓవర్ అనే వెళ్తాడు. అది రాజస్థాన్ రాయల్స్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు పర్పుల్ క్యాప్ గెలిచినప్పుడు కూడా అది చేశాడు, డెత్ లో చేశాడు. సో ఐ ఫీల్ చహల్ హ్యాస్ టు బి ఇన్. అక్సర్ మైట్, దే మైట్ లివ్ అవుట్ అక్సర్. అండ్ ఈ కాంబినేషన్ ఏదైతే చెప్పానో అక్కడ శివం దుబే కూడా ఉంటాడు కాబట్టి పీపుల్ గెట్ ఇన్ టు దట్. నెక్స్ట్ క్వశ్చన్, శివం దుబే లేడు, ఇప్పుడు శివం దుబే ఆడాలంటే ఇంకో బౌలర్ కూడా షార్ట్ అవ్వాల్సి వస్తుంది. దట్ మీన్స్ జడేజా అండ్ హార్దిక్ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ దోస్ 7-8 overs ఫర్ షూర్. అప్పుడు ఒకవేళ దే ఫీల్ ద వికెట్ ఇస్ రియల్లీ స్లో, దే మైట్, ఇందాక మాట్లాడిన హార్దిక్ విల్ బి యువర్ సెకండ్ ఫాస్ట్ బౌలర్ అండ్ శివం దుబే ఒకవేళ రిక్వైర్డ్ 6th బౌలింగ్ ఆప్షన్ గా ఒకవేళ రిక్వైర్డ్ అయితే ఈ 1-2 ఓవర్లు వేసిస్తాడు అన్న కాన్ఫిడెన్స్ ఉంటే శివం దుబే మీద, దెన్ యూ హ్యావ్ జడేజా at 8, హార్దిక్ 7, శివం దుబే 6, రిషబ్ పంత్ 5. దే కెన్ బి ఫ్లెక్సిబుల్. కరెక్ట్. సో అదొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్. బుమ్రా ఉంటాడు, చహల్, కుల్చా ఉంటారు, జడేజా ఉంటాడు, హార్దిక్ పాండ్యా ఉంటాడు, శివం దుబే ఉంటాడు. 6 bowling options. That's how you get 6 bowling options and Dubey at number 6 or 7 or 8. 2022 T20 వరల్డ్ కప్ తర్వాత ద డైరెక్షన్ దట్ సెలెక్టర్స్ టుక్ వాస్ మొత్తం యంగ్స్టర్స్ నే బ్లడ్ చేస్తాం మేము T20 ఫార్మాట్ లో. హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేయడం, జైస్వాల్, శాంసన్ ఆడాడు కొన్నిసార్లు, విష్ణు తీసుకొచ్చారు, హర్షదీప్ ఎక్కువగా ఆడాడు. సో యూ కైండ్ ఆఫ్ న్యూ దట్ దే గోయింగ్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. ఈ 50 over వరల్డ్ కప్ గెలిచుంటే సమ్ లైక్ రోహిత్ అండ్ విరాట్ ఇది ఆడుండే వాళ్ళు కాదా? ఐ మీన్ ద రీజన్ ఐమ్ ఆస్కింగ్ ఇస్ దే హంగ్రీ ఫర్ వరల్డ్ కప్, యు నో దట్ ఫర్ షూర్. అండ్ వాళ్ళ రీప్లేస్మెంట్స్ లేరు, అంటే వాళ్ళు మేము ఆడము అని చెప్తే తప్ప వీళ్ళు ఎవరు రాలేరు. ఇస్ దట్ ది రీజన్ why కొంతమంది యంగ్స్టర్స్ kind of miss out this time around? Bring me up in the club. Come on, get your head right.